బా తగిలిందిరా. ఎట్రా పోయేది బండి ఎక్కుతుంది ఈడ? వద్దు మచ్చా, నా మాట ఇన్రా. అట్ట రోడ్ మీద లేదా ఇంక రూటు? అయినా ఇదేం గూగుల్ మ్యాప్స్ తల్లి ఎట్ట పెట్టింది రూటు? ఆడ పోతాందిరా బండి ముందరికి. బా వెనక్కి పా. గూగుల్ మ్యాప్స్ కో దండం రా బాబు, నిజం చెప్తున్నాను. ఏడాడికో తీసుకొని వచ్చి వదిలి దింగుతుంది అది. నా కాళ్ళ మీద వేరే వాడు బండి పడేశాడు రైట్ సైడ్. మనమైతే డెకట్లాన్కి వెళ్ళి మన వర్షాకాలం ఇప్పుడు మొత్తం వర్షాలే పడుతున్నాయి. అబ్బా ఏం పోగలయ్యా, మొత్తం ఒకే ఒక రోజులో 832 కిలోమీటర్స్ కొట్టేసా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ వ్లాగ్స్. ఈ రోజు మనం అయితే ధనుష్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో ధనుష్ అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో తనైతే మనం పిక్ చేసుకుని దానికి వెళ్తున్నాం అనమాట. నేనైతే నా హెల్మెట్లో ఉన్న వైజర్ని అయితే తీసేశాను, ఎందుకంటే ఫుల్గా స్క్రాచెస్ పడిపోయిన వైజర్. వేసిన తర్వాత కూడా కనిపించడం లేదు, దానివల్ల బ్లరీ విజన్ తప్ప పెద్ద యూజ్ లేదని నేనైతే తీసేసా. ఈ రోజు నేను వెళ్ళి కొత్త వైజర్ వేయించుకుంటున్నాను అనమాట నా హెల్మెట్లోకి. సేమ్ అదే ఇరిడియం వైజర్ వేపిస్తున్నా. మన బండిని అయితే పొద్దునే మనమైతే కోల్డ్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే హనీని అయితే స్కూల్లో దింపాలి కాబట్టి మనమే 900లో వెళ్ళి దింపాము. అండ్ మనం అయితే 830 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా బండిలో. జస్ట్ 170 కిలోమీటర్స్ మాత్రమే 1000 కి. అండ్ మనం 170 తిరగము. మ్యాక్స్ టు మ్యాక్స్ మనమైతే ఇప్పుడు ఒక 100 కిలోమీటర్స్ తిరిగి 930 గానీ 940 గానీ బండిని పెట్టేసి రేపు పొద్దునే మన బండికి అయితే ఫస్ట్ సర్వీస్ అయితే జరగబోతుంది. బండి కొన్నప్పటి నుంచి నేనైతే ఇంతవరకు బండిని కడిగింది కూడా లేదు. డైరెక్ట్ గా సర్వీస్ అప్పుడే చూసుకుందామని చెప్పేసి రఫ్ గా వాడేసా. చాలా స్క్రాచెస్ అయితే బండి మీద కూడా పడి ఉన్నాయి. సో పీపీఎఫ్ సంగతి కూడా చూడాలి. బట్ మనమైతే తిరుపతికి బయలుదేరాల్సి వస్తుంది, కొంచెం అర్జెంట్ వర్క్ ఉందన్నమాట నాకు తిరుపతిలో. అండ్ అలాగే ఈ మిర్రర్ ఉంది చూసారా, ఈ మిర్రర్ కూడా లెఫ్ట్ సైడ్ తీసేసా, ఎందుకంటే ఇక్కడంతా లూజ్ అయిపోయింది మిర్రర్ని. మళ్ళీ ఫిట్ చేయించుకుందాం, టైట్ చేయించుకోవాలి. సో ప్రస్తుతానికైతే మన రైట్ మిర్రర్తో అయితే అడ్జస్ట్ అయిపోదాం. టైం వచ్చేసి 10:53 అవుతుంది. ధనుష్ దగ్గరికి వెళ్ళేసరికి మనకైతే 1.5 అవర్ పడుతుంది అనుకుంటా జర్నీ నాకు తెలిసి, ఎందుకంటే 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 1 అవర్ అన్నా పట్టచ్చు. సో లెట్స్ గో. బండి రన్నింగ్లో లేనప్పుడే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే హెల్మెట్లో వైజర్ లేదు కదా, సో దానివల్ల విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆడియో సరిగ్గా వినిపిదని ముందుగానే మాట్లాడుతున్నా. ఫస్ట్ మనమైతే ధనుష్ని పిక్ చేసుకున్న తర్వాత వైజర్ వేసిన తర్వాత మనమైతే మోటో వ్లాగింగ్ని బాగా చేయొచ్చు. అప్పటి వరకు మనమైతే జస్ట్ ఊరికి అట్లా మధ్యలో ఎక్కడైనా స్లో అయ్యి మాట్లాడతాను, కానీ రన్నింగ్లో మాట్లాడితే నేనేం మాట్లాడుతున్నాను మీకైతే అర్థం కాదు. సో గైస్, మనోడైతే లొకేషన్ పంపించాడు, ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన రూట్ మ్యాప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి ధనుష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం అనమాట. ధనుష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనమైతే మళ్ళీ 22 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అనమాట హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళిపోతాం. హైటెక్ సిటీలో మన హెల్మెట్ కి వైజర్ అయితే అడిగామన్నమాట. సో 4-5 షాప్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి అన్ని దగ్గర చూద్దాము. మాక్సిమం ఇరిడియం వైజర్ అయితే ఎవరు లేదని చెప్పారు. నా దగ్గర ఇంట్లో అయితే ఆల్రెడీ ఇంకొక వైజర్ ఉంది, లైక్ అంటే ఇరిడియం లేదు కానీ క్లియర్ వైజర్ ఉంది. దానికైతే నార్మల్ గా ఫాగ్ కి కూడా యాంటీ ఫాగ్ తో పాటు వస్తుంది అనమాట క్లియర్ వైజర్. అది నేను ఇప్పుడు ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే మనం తిరుపతికి బయలుదేరుతున్నాం కదా, సో తిరుపతిలో మనకి వెళ్ళే దారిలో మనకి ఇబ్బంది కాకూడదని. బేసిక్గా ఏంటంటే మీకు మోటో వ్లాగ్ చేయాలంటే గాలి డిస్టర్బెన్స్ రాకూడదు. సో ఎలాగో మన దగ్గర ఆల్రెడీ క్లియర్ వైజర్ ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ ఇరిడియమే తీసుకుంటున్నా. దాని ప్రైస్ వచ్చేసి 1150 చెప్పారు, 1250 చెప్పారు, కరెక్ట్ గా నాకైతే గుర్తులేదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెక్ చేద్దాం అవన్నీ. సో బేసిక్ గా తార్నాక వరకు అయితే నాకు తెలుసు, అక్కడి నుంచి మనం అయితే చూసుకోవాల్సి వచ్చింది. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ నార్మల్ గా ట్రాఫిక్ అంటే మనం తోలేయచ్చు అబ్బా, కాకపోతే ఇక్కడ చాలా వరకు ఏంటంటే బండిళ్ళు భయపడి తోలుతున్నారు కాబట్టి మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను హైటెక్ సిటీ దగ్గర నుంచే వెళ్తున్నాను అనమాట, లూలు మాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే నా కాళ్ళ మీద వేరే వాడు బండి పడేశాడు రైట్ సైడ్. సో నా బండి మీద పడేయకూడదని చెప్పి నేను ఇట్లా కొంచెం రైట్కి వచ్చేసరికి డైరెక్ట్గా నా కాళ్ళ మీద పడింది తన బండి. సో 2 days వరకు నాకు కాలు అయితే స్వెల్ అయిపోయింది, అందుకనే నేనైతే మోటో వ్లాగింగ్ చేయలేదు. దానికోసం ఇప్పుడు చేస్తున్నా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత కరెక్ట్గా వచ్చా కూడా ఆపోజిట్ వ్యక్తి కరెక్ట్గా రావడం లేదనేసి నేను హైవేకి తప్ప బండిని బయటికి తీసుకురావడంలే. ఇప్పుడు కూడా చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో. మన గోప్రోలో ఛార్జ్ కూడా లేదు కాబట్టి ఎట్టొకటి మేనేజ్ చేయాలి. అండ్ ఇంకో విషయం, ఈరోజు మనమైతే పవర్ బ్యాంక్ కూడా కొనబోతున్నాము. సో ఈరోజు ఏమేమి కొంటున్నాం అంటే మనమైతే పవర్ బ్యాంక్ తీసుకోబోతున్నాం. ఇది 20,000 mAh వస్తుంది కదా, సో అదైతే తీసుకోబోతున్నాము. దాని తర్వాత మనమైతే డెకట్లాన్కి వెళ్ళి మన వర్షాకాలం ఇప్పుడు మొత్తం వర్షాలే పడుతున్నాయి. అబ్బా ఏం పొగలయ్యా, సూపర్ బ్లాక్ బ్యూటీ. సో మనమైతే ఇప్పుడు డెకట్లాన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే రెయిన్ కవర్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా మన బ్యాగ్లో వేసుకొని వెళ్తాం కదా. సో ఫస్ట్ బ్యాగ్కి సేఫ్టీ ఉండాలి. నా ఎలక్ట్రానిక్ ఐటమ్సే ఒక 6-7 లక్షల్లో ఉంటుంది. సో అందుకని దాన్ని కాపాడుకోవాలి కదా ఈ వర్షాకాలంలో ఎస్పెషల్గా. అండ్ నా కోసం అయితే కార్తిక్ తిరుపతి నుంచి బండి వేసుకొస్తున్నాడు R15ని.
సో నేను కార్తిక్ అయితే రిటర్న్ కొట్టబోతున్నాం తిరుపతికి. బేసిక్గా చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసింది తిరుపతిలో, అందుకే నేనైతే ఫాస్ట్గా బయలుదేరాల్సి వస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకొని. బండి అయితే మొన్నటి వరకు అసలు తిరగలేదు, 500 ఎంతో ఉన్నింది. మొత్తం ఒకే ఒక రోజులో 832 కిలోమీటర్స్ కొట్టేసా. సో ఈ రోజు కూడా కొంచెం 100 కిలోమీటర్స్ కవర్ చేసామంటే రేపు సర్వీస్ పెట్టేసి ప్రశాంతంగా తిరుపతికి అయితే బయలుదేరేద్దాం ఫాస్ట్గా. గైస్ నేను బండి ఎత్తితేనే ఆ వాహనదేవుడు కరుణిస్తాడేమో నాకు తెలియదు గైస్. వర్షం స్టార్ట్ అయిపోయింది, చినుకులు మొత్తం పడుతున్నాయి నా మీద. ఆ ఫస్ట్ చినుకు కూడా నా మీదే పడుతుంది, కరెక్ట్గా వచ్చి లిప్స్ మీద పడింది. అంటే నిన్నంతా నేను ఈ బండి ఎత్తలేదు గైస్. నిన్న బండి ఎత్తకపోతే అసలు వర్షమే పడలేదు. నిన్నైతే వెదర్ రిపోర్ట్లో ఫుల్ వర్షము, బయటికి రాకండి అని ఉండింది. బట్ నేనైతే బండి ఎత్తకపోతే వర్షమే పడలేదు. ఇప్పుడు నేను బండి ఎత్తాను, వర్షం పడుతుంది. ఏంట్రా బాబు ఇది. నా బండి డే లైట్ని చూసింది లేదు గైస్, ఓన్లీ వర్షాకాలంనే చూసింది నా బండి. బాగా మండుతున్న సూర్యుడిలో కూడా చూడలేదు. అది కూడా ఒక రీజనే నేను పీపీఎఫ్ వేయించుకోవడానికి. ఎందుకంటే వర్షాకాలంలో మనం బండి తోలామనుకో మొత్తం హీట్కి ఆ పీపీఎఫ్ వేసింది కూడా ఊడిపోద్ది. దేనికి వేసి కూడా డబ్బులు పక్క. అందుకనే గమ్మున అయిపోయా, తిరుపతి వెళ్ళాక నా పీపీఎఫ్ వేయించుకుందాం అని చెప్పేసి. ధనుష కాల్ చేస్తున్నాడు చూడండి. చెప్పరా. వస్తున్నా 5 కిలోమీటర్స్ అంతే. సరేరా. బండి బయటకి ఎత్తితే 1000 రూపాయలు పట్టాలి దీనికి. నార్మల్గా అయితే ఫుల్ ట్యాంక్ పట్టించేస్తానంట. బట్ నేనేంటంటే నాకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట పెట్రోల్ బంక్స్ మీద. సో ఫుల్ ట్యాంక్ ఏం పట్టికుండా ఉన్నా. అంటే మనీ గురించి కాదు, ఆ ప్రీమియం పెట్రోల్ గురించి నాకు కొంచెం డౌట్ అనమాట. సో నేనైతే షెల్ కోసం ట్రై చేస్తున్నా. నాకు షెల్ చాలా దూరం అయిపోతుంది, ప్లస్ నేను వెళ్ళే రూట్లో నాకు ఎక్కడ షెల్ కనిపించడంలే. సో షెల్ ఉన్నిందంటే మనం వెళ్ళిపోవచ్చు, షెల్ పట్టించుకోవచ్చు హ్యాపీగా. ఇది ఏంట్రా ఇది ఇంత ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు ఎట్ట క్రాస్ అయ్యేది. చేస్తున్నాడు అన్న దూరుకుంటా. సో ఇక్కడి నుంచి మనకైతే ఆల్మోస్ట్ ఇంకొక 11 కిలోమీటర్స్ ఉంది. మనమైతే 10 కిలోమీటర్స్ ఆల్రెడీ వచ్చేసాము. జస్ట్ ఇంకొక 11 కిలోమీటర్స్ ఉంటుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉన్నింది కాబట్టి 1000కి పట్టించా, ఫుల్ ట్యాంక్ వచ్చేసింది. సో చలో ధనుష్ వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకుందాం. సో గైస్ మనమైతే ధనుష్ వాళ్ళ ఏరియాలోకి అయితే చేరిపోయాము. సో ఇక్కడ వాళ్ళ ఇల్లు ఏదో నాకైతే తెలియదు అనమాట. సో మనోడి కోసం అయితే వెయిటింగు. మనోడి కిందకి వచ్చాడంటే డైరెక్ట్గా మనమైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, హెల్మెట్ దగ్గరికి వెళ్ళాలి. సో హెల్మెట్కి పోయి వైజర్ వేయించేద్దాం. ఈ బ్యూటీ, దిస్ ఈజ్ ది బ్యూటీ. సో చూసారా వర్షము, నేను చెప్తున్నా కదా బండి ఎత్తితే చాలా చినుకులు వర్షము అంతే. అందుకే అది కడిగేది లేదు, నువ్వు పీపీఎఫ్ చేయించింది లేదు. సో గైస్ అదిగో మన భైరవుడు ధనుష్ బాబాయ్. వాడు పాపం బయటకు వచ్చాడు, మళ్ళీ వ్లాగ్ కోసం వాడి లోపల పంపించి మళ్ళీ బయటికి రమ్మని చెప్పా. అట్లుంటుంది మన వ్లాగర్స్తోని. ఏమావా రెడీ అవ్వవా? సో గైస్ మనమైతే ధనుష్ని ఎక్కించుకొని ఇప్పుడు మనమైతే హెల్మెట్ హబ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉందంట. సో అక్కడికైతే వెళ్ళి మన వైజర్ని అయితే వేయించుకోవడమే. ఇంకేసుకునేసిన తర్వాత మీకు వాయిస్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. సో దానికోసం ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ నేను 38 కిలోమీటర్స్లో పోతున్నా కూడా మీకు చాలా వరకు విండ్ బ్లాస్ట్ వస్తుందని అనుకుంటున్నా. ఆ వైజర్ వేసామంటే కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ లాగా అయిపోద్ది, విండ్ బ్లాస్ట్ పెద్దగా ఉండదు. అయినా కూడా నేను బేసిక్గా వేసుకోను, ఎందుకంటే ఇది మాన్సూన్ కదా, మొత్తము క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది పెద్దగా ఎఫెక్టివ్గా కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ ముందర ఓకే ఇక్కడ ముందర మనోడైతే పంది బరువు ఉన్నాడు. బండి వెనక సస్పెన్షన్ మొత్తం కిందకి వాడిపోయింది. అంటే
ఈ బండిలో డబ్బుల్స్ అస్సలు పోలేము అబ్బా. బిలియనీర్ని ఎక్కించుకుంటే మాత్రం తోలేవాడికి నరకమే, వెనక కూర్చున్నోడికి నరకమే. తోలేవాడికి ముందర, కూర్చున్నోడికి వెనక నొప్పి. చలో మరి షాప్ దగ్గర కలుసుకుందాం. గైస్ మనోడు చూడండి గైస్, గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటా ఎట్ట పడితే అటు ఆఫ్ రోడ్లో దొరికెళ్తున్నాడు. నా టైర్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గైస్. చిన్న ముళ్ళెక్కిన పంచర్లు చాలా సీరియస్గా అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని తోలుతూ ఉండాలి. వీడు ఫుల్ ఆఫ్ రోడ్ దొరికొచ్చేసినాడు బండిని. ఇంతసేపు లాక్ చేయలేదు, అది నాకు చిరాకేసింది. ఇప్పుడే ఆన్ చేసా. ఏందిరా ఇది రే, చూడరా రే ముందర ముళ్ళు గిల్లులు చూడు. చూస్తున్నావు, భలే చూస్తున్నావు నువ్వు. అటు పోవాలా ఇటు పోవాలా? రే ఏంద్రా ఇది రే. అయినా గూగుల్ వాడికి ఏంది ఇది బా తగిలిందిరా కిందన. దిగేరా. సరిపోయింది. ఏమి రూట్లు బాబు స్వామి, గూగుల్ మ్యాప్స్ నీకు దన్నం తల్లే. రే ఏందిరా ఎట్రా పోయేది, బండి ఎక్కుతుంది ఈడ. బండి వెనక్కి నేను ఎత్తుకోపోను బండిని. ఎక్కిపోయిన మా తగులుతుందిరా కిందన. వెనక్కి లాగు బండిని. ఒక నిమిషం నువ్వు తీరా బండిని. లాగు. లాగరా మచా, ఒక నిమిషం ఉండు, నువ్వు బండి ఎక్కురా. పట్టుకోరా బండి పట్టుకో, నువ్వు ఎక్కువ బండి, నేను వెనక లాగుతా. చూసి స్టాండ్ గేర్ వేసి వదిలి, క్లచ్ వదిలి. ఏందిరా ఐ డోంట్ నో. ఆడొద్దు కింద, ఇప్పుడు ఇందాకే తగిలింది. వద్దు మచ్చా, నా మాట ఇన్రా. అట్ట రోడ్ మీద లేదా ఇంక రూటు. అయినా ఇదేం గూగుల్ మ్యాప్స్ తల్లి ఎట్ట పెట్టింది రూటు. రే ధనుష్, ఆ అన్నని అడుగురా. రే అన్నని అడుగురా, అట్ట ఫాస్ట్గా పోయి అడుగు అని. మేము హైటెక్ సిటీ పోవాలనా? ఇట్ట పోలేమా? ఇది తగులుతుందన్నా కిందనా అక్కడ. ఇట్లా ఎక్కాలా? इधर से नहीं जाता है क्या? आगे नहीं जा सकती हो, गाड़ियां हैं। रिजवान भाई, राइडर अंकल. గ్లాస్ పెంకులు అన్నీ ఉన్నాయి. బండి తిప్పి వెనక్కి పోదాం బా. వాడు అట్ట పోతున్నాడు చూడు, అదేంది అది? సరే బండి అన్న తీ, ఎట్లా తిప్పు బండి. ఎక్కి దోసుకోరా రే.
భద్రం భద్రం. రాదు వెనక్కి మడ్డ ఉండు. భద్రం రా. ఏం మెంటల్ రే 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 ఆడ పడుతుందిరా. రే ఆడ పోతుందిరా బండి ముందరికి. పా వెనక్కి పా. బండి స్టాండ్ వేసి స్టాండ్ ఆడ మామ బండి లాగే మామ వెనక్కి. सस्पेंशन में मत डालना भाई. एक मिनट छोड़ चाल ले रहा ఏసీ ఒకే ఒక నిమిషం. నేను తీస్తా బండిని వదిలేసి నేను తిప్పుతా వదిలే. అవసరం లేదు ఉండు ఒక నిమిషం. సరేరా ఎట్ట పోదాంరా? ఇట్టెక్కిచ్చేదా? సో గైస్ మొత్తానికి మన బైక్ని అయితే మళ్ళీ బయటికి తీసుకొచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా ఏ రూట్ ఉందో తెలియదు, అట్టపోవాలో తెలియదు. నా బండి అయితే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఆఫ్ రోడ్ చేయొచ్చు ఈ బండితో, చేయలేమని కాదు. సస్పెన్షన్తో తోయడాలు, ఆ టైర్లు, గూగుల్ మ్యాప్స్కో దండం రా బాబు, నిజం చెప్తున్నాను. ఏడాడికో తీసుకొని వచ్చి వదిలిదెంగుతుంది అది. సక్సెస్ఫుల్గా మనమైతే హెల్మెట్ స్టోర్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేసి మన వైజర్ని అయితే వేయించేద్దాం హెల్మెట్కి. వైజర్ కాస్ట్ వచ్చేసి మనకైతే 1050 రూపీస్ పడింది. హెల్మెట్కి కొత్త వైజర్ వేసుకొని చూసేసరికి నేను ఏదో 4K లోకానికి వచ్చేసినట్టు నాకైతే అనిపించింది అనమాట. ఇంకా స్టిక్కర్ అయితే పీకలేదు, పీకిన తర్వాత 8K అయిపోతుందేమో. ఇంకా మనోడు బండి వెనక కూర్చొని వాడి బ్యాక్ అయితే వాసిపోయిందని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర ఆపేయమని చెప్పాడు, కాసేపు రిలాక్స్ అయిదామని చెప్పేసి. ఇంకా మనమైతే అక్కడి నుంచి డైరెక్ట్ గా డెకట్లాన్కి వచ్చేసాం మన ట్రావెలింగ్ యాక్సెసరీస్ అన్ని కొనుక్కునేదానికి. ఇప్పుడు ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనైతే రెయిన్ కోట్, రెయిన్ కవర్, రెయిన్ బ్యాగ్ అన్ని కొనేసి మాన్సూన్ సెట్ మొత్తం కొనేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఇడ్లీ, వడ, బోండా, ఉప్మా, పొంగల్, పూరి, దోశ, మసాలా దోశ, ఆనియన్ రోస్ట్, నెయ్యి రోస్ట్, మొత్తానికి మన షాపింగ్ అయితే అయిపోయింది. రెయిన్ కోట్ ఎలా ఉందని చెప్తే దారిన పోతున్న గోతాన్ని తీసుకొని ఒంటికి వేసుకున్నట్టుంది. నా కొత్త వైజర్ ని, నా పాత వైజర్ ని పక్కనే పెట్టాను కంపారిజన్ కోసం. ఒకసారి మీరే చూడండి నా పాత వైజర్ లో ఎన్ని స్క్రాచెస్ అయితే పడున్నాయో. మొత్తం అయితే ఫిలిం కూడా ఎగిరిపోయింది, ఒక లేయర్ ప్యాచ్ లాగా అయిపోయింది. అందుకే మనం అయితే మార్చేసాము. నేనైతే ఈ వైజర్ ని 3 years వాడాను. సో గైస్ ఈ గ్లౌజ్ అయితే నేను ట్రై చేశాను అనమాట మన రైడింగ్ గ్లౌజెస్ తో. సో మొత్తానికైతే ఫిట్ కాలేదు, అందుకనేసి మనమైతే డైరెక్ట్గా వేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా. సో ఇది కొన్ని కూడా వేస్ట్ అయిపోయింది, బట్ దేనికో దానికి వాడుకుందాంలే అండి దీన్ని కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అయితే బై బై.